We'll start session in few minutes. Let other people also join. And before that, if you have any questions regarding last two demos, you can please let me know. ముందు మనం క్లాస్ కార్ అని క్లాస్ నేమ్ అని ఒక ప్రోగ్రామ్ రాసాం కదా. అవునండి. క్లాస్ కారు అని కింద మనకి నేమ్, బ్రాండ్, కాస్ట్, స్పీడ్ అని రాసాం కదండి. అయితే నేమ్, బ్రాండ్, కాస్ట్ ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్ అవుతాయి కదండి, అంతేనండి? వేరియబుల్స్ అండి. మనం ఆబ్జెక్ట్ అనేది క్లాస్ నేమ్ అని ఇస్తాం కదా. ఆబ్జెక్ట్ క్రియేషన్ వేరుగా ఉంటుంది జావాలో. బట్ మనం ఎజ్యూమ్ చేసుకునేటప్పుడు క్లాస్ కార్ అంటే కార్ అనేది ఒక ఆబ్జెక్ట్ లాగా అనుకుంటే, రియల్ టైమ్ ఆబ్జెక్ట్ లాగా కన్సిడర్ చేస్తే జావాలో ఆబ్జెక్ట్ కొంచెం డిఫరెంట్ గా క్రియేట్ చేస్తాం. రియల్ టైమ్ ఆబ్జెక్ట్ అనుకుంటే దాని నేమ్, కాస్ట్ లేదా స్పీడ్ ఇవన్నీ కూడా వేరియబుల్స్ లా డిక్లేర్ చేసి వాటికి వాల్యూస్ ఇస్తాం అనమాట. కార్ అనేది ఆబ్జెక్ట్ అంటాం. ఆబ్జెక్ట్ కింద తీసుకున్నాం అంటే వీల్ కన్సిడర్. కానీ జావాలో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే న్యూ కీవర్డ్ తో క్రియేట్ చేస్తాం. బట్ జనరల్ సినారియోలో అసలు క్లాస్ అంటే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది అనమాట. అంటే కార్ అనేది ఒక ఆబ్జెక్ట్ లా కన్సిడర్ చేస్తే క్లాస్ లో మనకి కార్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఓకే. బట్ నేను రాసిన ప్రోగ్రామ్ అయితే క్లాస్ బేసిక్ అని రాసాం. బేసిక్ కూడా క్లాస్ నేమ్ అంటారా? బేసిక్ అంతే, క్లాస్ నేమ్ అనమాట. ఆ బేసిక్ గురించి మనం జనరల్ గా ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు, కానీ మీనింగ్ఫుల్ గా ఇచ్చాము అంటే ఆ క్లాస్ నేమ్ చూడగానే ఎవరికైనా కానీ ఆ క్లాస్ లో దేని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది అర్థం అవ్వాలి. ఆబ్జెక్ట్ అవుట్ అనేది ఆబ్జెక్ట్ నేను రాసిన మనం ఆబ్జెక్ట్ కింద తీసుకున్నాం. నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే. సో నిన్న జస్ట్ క్లాస్ కార్ అని తీసుకున్నాను కదా. జస్ట్ ఇక్కడ మనం ఇంకా డేటా టైప్స్ అన్ని వేటి గురించి డిస్కస్ చేయలేదు కాబట్టి జనరల్ గా నేను క్లాస్ డెఫినేషన్ గురించి చెప్పాను. క్లాస్ లో ఏముంటుంది అంటే మనం ఏదన్నా ఒక రియల్ టైమ్ ఆబ్జెక్ట్ ని తీసుకుంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం కంప్లీట్ గా ఒక క్లాస్ రాస్తాం అనమాట. విల్ బి రైటింగ్ అంటే కార్ గురించి అయితే కార్, బస్ ఏదైనా కానీ తీసుకున్నప్పుడు మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఒక స్టూడెంట్ ఆర్ ల్యాప్టాప్ ఆర్ బుక్, ఆ క్లాస్ లో మనం కంప్లీట్ గా ఆ క్లాస్ కి ఏదైతే నేమ్ అయితే ఇస్తున్నామో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఓకే. సో అందరూ జేడీకే ఇన్స్టాల్ చేసుకున్నారండి? ఓకే. ఓకే. ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్? లిఖిత, యువరాజ్ అండ్ సోనియా also? Clear, everyone? Understood. Okay. So now we have seen about completely what are the modules that will be covered in full stack and who developed the Java and its features. Importantly, we have seen these are very, very basic, important questions. You have to just go through it. Like in any interview point of view also, they will ask you what are the features, what are the OOPS concepts, and why it is platform independent. That is a very important question. Why Java is platform independent? These are all the very important interview questions that may be asked in any first. Initially, they will ask with the basic things and they will go to the further. Okay, so today we will discuss about like how to work with Java program. Okay, so first. Okay, so here after installing our Java code, our JDK, it will be available in C program files, right? It will be available in my computer and C program files. So everyone can see that C and then program files. You can see the Java, JDK until bin. So like this, it will be installed. Now, how to work with these Java programs? To work with these Java programs, first we have to set the path.
I still did not tell how to write like completely code and all. I will be telling. So here, first of all, we have to set a path to work with Java programs because that path should be మీరు ఎక్కడైతే ఇన్స్టాల్ చేశారో ఆ పాత్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేసే కమాండ్ ప్రాంప్ట్ ని దగ్గర సెట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ I told I will teach with command prompt, right? So I will tell you how to set the path now. So to set the path, we have two ways. The first way is the temporary way. మనం path ని టెంపరరీగా సెట్ చేయొచ్చు. Second way is you can set permanently. సో టెంపరరీ వే వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి వీ విల్ సెట్ ద పాత్ అండ్ టుమారో ఇఫ్ యూ క్లోజ్ దిస్ అండ్ అగైన్ యూ ఓపెన్ అగైన్ యూ హ్యావ్ టు సెట్ ద పాత్. So that is a disadvantage. But if you wanted to just do it for practice purpose temporarily, then you can choose the first way. Or if you will be continuously working on Java, we will be setting permanent. Okay, now I will tell you both the ways. The first way, temporary way of setting Java path. So how to set is, first you have to open the command prompt. Okay, CMD, that is the command prompt you have to open. Okay, so when you open it will be in C user somewhere. You can type here CD backslash. Okay, I think the screen font I have increased. Everyone can see. You have to type CD. CD stands for change directory and slash. So it will come to the C drive, means to the basic without any directories like user, Krish, like folders will come back. Now here we will be setting the path. Why we are setting in C drive? Where we have installed it in C program files, right? So if I set the path at C drive, I can save my Java programs anywhere in the C drive, in any folder. I can save and I can run. So I'm setting the path here. Set path is equal to percentage path percentage semicolon, and then you have to go to the location where you have installed the Java. So you have to go to, like you have installed in C, program files, Java, JDK until bin. This is your place where completely it is got installed. Then select here, click here, the path is automatically selected. That means you have to copy till bin. However you want, you can select it. Just select this and then copy and come back to the command prompt and paste it here. If you want, you can type by yourself, C:/ program files. But sometimes if you give capital small mistake or the spaces, it may not set properly. So you can just copy paste it and then enter. So this is the way to set the path temporarily. దట్ మీన్స్ ఈ కమాండ్ ప్రాంప్ట్ దగ్గర మీరు జావా ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఆ పాత్ని ఇక్కడ అవైలబుల్ గా చేస్తున్నాం. అంటే మొత్తం మనం ఇన్స్టాల్ చేసిన జేడీకే టిల్ బిన్ అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ అవుతాయి. అంటే జావా కోసం ఎగ్జిక్యూట్ చేసే కమాండ్స్ అన్ని కూడా ఇక్కడ వర్క్ అవుతాయి. అట్లా మనం పాత్ సెట్ చేసాం. Then how to check whether it is working fine or not? You have to type Java C. Just if you're getting files like this, then the code, that means path set properly. If the path is not set properly, you will get a option like Java C is unknown command. If the JDK is not installed, or if you're giving any wrong path or anything might be the mistake, you will be getting an option like Java C unknown command. But if you get like this, that means the path is set. But the problem with this is, again, you have to set the path if you close this command prompt. Understood? So I will tell you now how to set the path permanently. So this is what to set the path temporarily. So I will just make a note here in the notepad. So in the temporary way, what we will be doing, the first step here, you have to open command prompt. And then you have to type here, after opening the command prompt, CD/. You have to type CD/. And then the next thing is like, you have to type this command, set path is equal to percentage path percentage at the C drive.
So this is what the third way. At the command prompt, you'll be typing this set path is equal to percentage. Okay, this is temporary way of setting the path. And next we will see how to permanently set the path. So the permanent way is, okay, see here, you have to go to the search and type here, edit environment variable system or whatever it is. You can just click on that. Then it will open a window. You have to click on environment variables. Okay, once again, I'm showing, see here, you have to go to the search and then type here edit or Miru. You can type environment variables. It will show an option. So you can click on open. Okay, 1 second. 1 second, give me. Okay, so everyone here. So the next way, how to set the path permanently. So I am telling now how to set the Java path temporarily as well as permanent way. So before executing any Java program, we have to set the path. So now how to set the permanent way is you have to go to the search and type the environment variables, and then you can select the edit environment variables. Then it will open here one more window like this and click on the environment variables. And here you can click on the new. Here in the variable name, type the path. And in the variable value, type the complete path that you have selected for pasting in the command line. ఏం సెలెక్ట్ చేయాలి? సి ప్రోగ్రామ్ ఫైల్స్ జావా జేడీకే బిన్ వరకు టైప్ చేయాలి. అంటే మనం ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా టెంపరీ వేలో ఎట్లా కాపీ చేయాలో ఆ ప్లేస్కి వెళ్ళి యూ హ్యావ్ టు జస్ట్ సెలెక్ట్ ద పాత్. మీరు జావా ఎక్కడైతే ఇన్స్టాల్ చేశారో ఆ పాత్ని కాపీ చేయాలి. కాపీ చేసి ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో వేరియబుల్ నేమ్లోనేమో పాత్ ఇవ్వాలి, వేరియబుల్ వాల్యూలోనేమో ఆ కంప్లీట్ అడ్రస్ ఆఫ్ ద జావా ఎక్కడైతే ఇన్స్టాల్ చేశారో ఆ కంప్లీట్ అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాలి. అండ్ దెన్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ వాట్ ఓకే. ఆల్రెడీ నేను సెట్ చేశాను కాబట్టి నేను మళ్ళీ ఓకే అనట్లేదు, బట్ యూ హ్యావ్ టు డూ దట్ ప్రాసెస్. దిస్ ఈజ్ అ పర్మనెంట్ వే ఆఫ్ సెట్టింగ్ ద పాత్. సో ఇట్లా పర్మనెంట్ గా సెట్ చేశారు అంటే మీరు కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేసినా గానీ అగైన్ యూ కెన్ work with it, no problem. Okay, I'm just opening again the command prompt. Go to the search and then type the command prompt and then cd/ to come back to the C drive, and then here I am typing Java C. So when I type Java C, see now I'm getting all the directories like that. Means path is set permanently, correct. So this is how we have to set the path. Understood? So one way is temporarily we have to set here at the command prompt. And the second way is you have to set through what?
environment variables. Without setting the path, it is not possible to run through Notepad. You can run through Eclipse or like that any IDEs. But if you want to run the Java program from the Notepad and the command prompt, you have to follow these steps. This is one-time process. If you are setting the path permanently once for all, you need not bother about it. You can just write the Java program and compile and run. That is what you can do. Now, after how to set the permanent, I'm just writing the step. This is for temporary. Open command prompt, type cd/, and the third step is this you have to type. Set path is equal. You can copy paste also this one. ఇది టెంపరీ కానీ దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏమని చెప్పాను మనం కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేయగానే మళ్ళీ సెట్ చేయాల్సి ఉంటుంది అది ప్రాబ్లం అదే పర్మనెంట్ గా అయితే వాట్ యూ హ్యావ్ టు డూ యూ హ్యావ్ టు ఓపెన్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అండ్ you have to type or select new. So when you select new, you will be getting two options, that is the variable name and then variable value. Variable name place lo you have to give path and variable value. So variable value lo you have to give the address of your Java where you saved it, like C program files అంతవరకు ఇస్తే సరిపోతుంది till the bin. So this is a permanent way. Okay. At the environment variables, you have to do it. Okay, done. Now we are ready to write our first Java program and then what? Run it. So what are the steps to write the Java program and run? Steps to write Java code and compile and run. So what you have to write first, do the first thing is, manam first Notepad open cheyali. You have to open what? Notepad. So let us do that. You have to go and search and type what? Notepad. Then the Notepad will be opened. Then next thing is you have to write the Java code. ఒకసారి మళ్ళీ నిన్న జావా కోడ్ ఎలా రాయాలి చెప్తాను. వీ హ్యావ్ టు రైట్ జావా కోడ్ అండ్ యూ హ్యావ్ టు సేవ్ ద ఫైల్. ఎప్పుడు జావా ఫైల్ ఏ నేమ్ తో సేవ్ చేయాలంటే మనం ఏ క్లాస్ లో అయితే మెయిన్ మెథడ్ రాస్తామో ఆ నేమ్ తోనే జావా ప్రోగ్రామ్ ని సేవ్ చేయాలి. ఓకే, సేవ్ ద ఫైల్ విత్ క్లాస్ నేమ్ that has main method. That has what? Main method. And after saving the file, what we have to do? The next step is we have to compile. So మనం జావా గురించి నేర్చుకున్నప్పుడు ఫీచర్స్ లో we discussed that Java is a platform independent language. Why Java is platform independent? Any platform. You can write anywhere. Yeah, we can write once and run anywhere. That is a slogan for Java. When you say Java is platform independent, that means whatever applications you are developing using Java can run on any platform same. Why? How it is running? Computer or the machine cannot understand whatever language we are typing. It has to be converted into machine understandable language. So C++ language or something, they have compiler. So compiler will convert into bytecode. But this bytecode is again taken by the interpreter and the interpreter will convert again to the machine understandable code. That is the reason we have to compile and interpret, and we tell Java is a platform independent. So we told it will be compiled and interpreted. No, so first we have to compile. So when you want to compile, we have something called Java C, and then whatever the file name you have given while saving .java. Okay, you have to save with file name that has the main method. I said no. So how you have to give? Saving should be done by file name .java in any folder. See, now we have to maintain one folder and save all our programs. In a house, if you are staying, we will keep all our books in one rack, clothes in one rack, cosmetics in one rack.
then if we organize properly, it is easy to pick them. If you throw here and there, it is difficult for us to search, right? In the same way, we'll write all Java programs, save under one folder, so that next time when we wanted to search and view, it will be easy for us. So in the same way, create a folder and save there. And compile by using this command. Whenever you compile a Java file, first it will generate a dot class file. What file? Dot class file, which will contain what? Bytecode. I said we will get bytecode, no? So where it will be stored? In dot class. So whatever file name you have given, that file name dot class, it will be saved. Now, the next step is to run. When you run, what will happen? It will execute and it will give you output. Here comes our JVM. What is that? Java Virtual Machine. This is acting as our interpreter, to which will convert into machine understandable code, whatever the machine. Maybe now you are writing Java program on Windows. You gave this application to Linux. There it has its own JVM, which can convert into that machine understandable code. So here JVM will act as an interpreter, which will convert into machine understandable language. Okay. So that is how the JVM will run and convert. So how to do this all? We have a command like Java and then what? File name. We no need to give .java here. We will just write what? Java file name. This is a command for what? For interpreting, running. So when you do this, it will again convert into machine understandable code or something, and then it will give us back what? Output. So these are the steps that you have to follow for writing any Java program. Okay, so in that first step we have seen, that is we opened what? Notepad. And here we will be writing our first Java program, since we already wrote yesterday. So class, and then we will be writing what? Class name. So here the class name is something I am taking as student or anything. Generally, we can give any name, but according to the Java standards, you have to always start the class name with what? Capital letter. Give any name, but you have to start with what? Capital letter. Error అయితే ఇవ్వదు, కానీ మనం రియల్ టైం ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు క్లాసెస్ అన్ని క్యాపిటల్ లో ఉంటాయి, మెథడ్స్ వేరియబుల్స్ అన్ని కూడా స్మాల్ లెటర్ లో ఉంటాయి. సో చూడగానే అర్థమైపోతుంది అనమాట, అది క్లాసా వేరియబులా మెథడా అనేది ఈజీగా అర్థమవుతుంది. సో అకార్డింగ్ టు ద జావా స్టాండర్డ్స్, క్లాస్ నేమ్ షుడ్ స్టార్ట్ విత్ capital letter. With what? Capital letter. That is the rule. And then after this, we are writing the class and then what? Class name. So class is nothing but it is a collection of members and functions, but you can tell as a general meaning to understand it better. Class is something like it's a blueprint of any real-time object. If you consider student person as an object, what is student ID, name, address, mobile number? These are all the variables we declare. Means in the class you are explaining about a student, no? So you can tell class is a blueprint of this particular student object. So we can just in general scenario to understand. So inside this, now I'm going to write the main method. Still we did not discuss about variables, data types and all. I'm just telling you basic simple example. Public static void and then main, and here we are providing like string arguments. So this is the general syntax of a Java program. And inside this, we are going to write like system.out.println. And then here we are going to write like welcome to Java program. This is what we wrote. So yesterday I explained about each and every term. Once again, I'll tell. Class name. Main is our method in Java. So remember a rule that in Java, any method in Java requires object to call. Requires object to
call it. But if you see the steps to execute Java program, JavaC file name.java, then main method will execute. But is there any object here? No. We are just running with class name. It is not requiring any object. Why? Because any method in Java requires object to call, but only static methods can be called directly by class name. Only static methods can be called directly by what? Class name. So now here, that is the reason main method is declared as what? Static. So that is the nature of the static. So the static method we are writing before main, so that when you compile Java program by JavaC file name.java, it will first run what? Main method. That is the reason we are making static. And then next, public. What does this public means? Anyone can access it. If you're making a class as public, a main as public, it can access by any other classes. So there is no use by making the main private, because we wanted to run the program. If main is private or something, we cannot run it, right? So we have to compulsory make main method as what? Public. Static is for calling directly by the class name. And main, void, any function will either return a value or it does not return a value. So if it returns any value, we'll write int main, float main, double main, like that. If you write, it's not an error. But our function, we are telling the main will not specifically return any value. So that is the reason we are writing public static void main. Arguments are of type what? String. String is not a data type. It is a predefined class in Java. What is string? It is a class. Okay. So here I will be just explaining about terms here. In Java program, what do you mean by public? Public means what? Anyone can access. And then static we wrote. Static means can be called by class name. And then void. Void indicates like does not return any value. Okay, main is the method. Okay, and we wrote string arguments, means you are telling the data is of type string, and string is a class in Java. It's not a data type, it's a class. So class means, like string means it will store group of characters, but this is immutable. Immutable means cannot be modified or changed. It's fixed. Whatever you write in the string, if you're adding, replacing anything, it will just for the viewing purpose. Original string will not get changed. So this is about the string. Arguments are some parameters you are passing. So this is a public static void main which passes as a string arguments. Done? Yes. Anything in Java, if you wanted to print on the screen, you have to type like system.out.println. So whatever you're writing in this statement, it will be executed and it will be printing as it is on the screen. It will print what? As it is on the screen. So here println is the method. It's a predefined method. Out is the object. System is what? Class. Println is not a default static method. It's a predefined method. It's not a static. That's the reason we compulsory require what? Object undali. System anedenti class. So I'm just writing here also a point, like system is what? Class. And out is what? Object. And then println is method. Okay, so system is a class and out is the object and println is what? Method. So where are these all present? In JDK, right? But we are setting the path, everything. How the compiler will know what println is doing, what out it has to do and all.
So to do all these things, we have to import package. JDK ద్వారా మనం ఇన్స్టాల్ చేసుకున్నవన్నీ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోకపోతే అవి వర్క్ అవ్వవు అనమాట. సో కానీ ఇంపోర్ట్ చేసుకోవాల్సింది ఏంటి? ఇంపోర్ట్. ఇవన్నీ ఎందులో ఉన్నాయంటే మనకి చాలా ప్యాకేజెస్ ఉన్నాయి. సో అందులో ఉన్న ఒక వెరీ కామన్ ఇంపార్టెంట్ ప్యాకేజ్ java.lang.star. ఇందులో ఈ సిస్టమ్ అనే క్లాస్, ప్రింటెల్ అనే మెథడ్, ఈ స్టాటిక్, పబ్లిక్ అన్ని ఏమేమి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఇవన్నీ కూడా అందులో డిఫైన్ అయి ఉన్నాయి. అందుకని ప్రింటెల్ఎన్ లో రాసింది ప్రింట్ అవుతుంది. It has been defined there that whatever you write in system.out.println has to be printed on the screen. It will work. Okay. కానీ ఇది రాయకుండానే ప్రోగ్రామ్ వర్క్ అవుతుంది. మనం ప్రోగ్రామ్ లో ఎలా వర్క్ అవుతుందంటే దేర్ ఈస్ ఎ డిఫాల్ట్ ప్యాకేజ్ ఇన్ జావా, దట్ ఈస్ లాంగ్. దెర్ ఈస్ ఓన్లీ వన్ డిఫాల్ట్ ప్యాకేజ్, దట్ ఈస్ వాట్? లాంగ్ ప్యాకేజ్. మనం రాయకపోయినా కొని మనం కంపైల్ చేసేటప్పుడు కంపైలర్ విల్ ఆటోమేటికల్లీ ఇంపోర్ట్ ఇట్. This is one of interview question. What is a default package in Java? You can tell lang package. Even though you are not importing, it is automatically imported. సో ఎందుకని ఆటోమేటిక్ గా ఇంపోర్ట్ అవుతుందంటే మనం దాదాపు సగం క్లాసెస్ మెథడ్స్ యూస్ చేసేవి లాంగ్ లోనే. సో పద్దాకా ఇంపోర్ట్ చేయకుండా దాన్ని డిఫాల్ట్ చేసేసింది జావా, సో దట్ మనం డైరెక్ట్ గా రాసేయచ్చు. కానీ ఇవన్నీ ఎందులో ఉన్నాయంటే లాంగ్ ప్యాకేజ్, మనం రాయకుండానే వర్క్ అవుతాయి అదనమాట. సో దిస్ ఈజ్ ద డిఫాల్ట్ ప్యాకేజ్ ఇన్ జావా. వాట్ ఈస్ దిస్? డిఫాల్ట్ ప్యాకేజ్ ఇన్ Java programming language. So without writing only, it will import. Now, in complete program, I wrote in / and /star. I have written something. What are these called as comments? What are these called as comments? Comments are non-executable. In program రాసినప్పుడు ఓకే ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంపోర్ట్ రాశాను, కానీ ప్రతి చోట కూడా నేను / ఇట్లా రాశాను. వాట్ ఆర్ దీస్ కమెంట్స్? దీస్ ఆర్ సింగిల్ లైన్ కమెంట్. అంటే కమెంట్స్ అంటే ఏంటంటే దాని గురించి మనకి ఏం చేస్తున్నామని చెప్తాయి కానీ అవి ఎగ్జిక్యూట్ అవ్వవు. జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసం నేను ఇప్పుడు ఇదంతా రాశాను కాబట్టి మీరు రేపు ఎల్లుండి ప్రోగ్రామ్ తీసి చూసినా కానీ ఓకే క్లాస్ నేమ్ షుడ్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్. ఓకే లాంగ్ అనేది డిఫాల్ట్ ప్యాకేజ్. ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అంటే ఏంటి? సిస్టమ్ అనేది క్లాస్. ఇవన్నీ మీకు చూడగానే అర్థమవుతాయి కదా. సో ప్రతి ప్రోగ్రామ్ కి కూడా మనం అవసరమైన చోటల్లా కమెంట్స్ రాసుకోవాలి. రాసుకుంటే మనకి ఈజీగా నెక్స్ట్ టైం అర్థమవుతుంది. ఓకే మనం ప్రాజెక్ట్ లో కూడా రియల్ టైం సినారియోలో రాస్తే మీ తర్వాత ఇంకెవరు దాని మీద వర్క్ చేస్తున్నా కానీ వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది. సో అందుకని కమెంట్స్ రాసుకొని మనం ప్రోగ్రామ్ రాస్తాం. సో సింగిల్ లైన్ కమెంట్ కి ఇలా రాస్తాం. అండ్ ఒకవేళ కమెంట్ మోర్ దాన్ 1 లైన్ ఉందనుకోండి, దెన్ యూ హ్యావ్ టు రైట్ హియర్ లైక్ /star and // యూ హ్యావ్ టు రైట్ దట్ వే. /star and // ఆ మధ్యలో రాసిందంతా కూడా కమెంటే, ఎగ్జిక్యూట్ అవ్వదు, కంపైలర్ చెక్ చేయదు. కమెంట్స్ ఆర్ నాట్ ఎగ్జిక్యూటబుల్. కమెంట్స్ ఆర్ not executable. And this is single line and /star and // whatever you are writing here, this is multi-line comment. అంటే ఏదైనా మల్టిపుల్ లైన్స్ ఉంటే మనం వాటి మీద, ఇప్పుడు ఒకటే లైన్ అంటే ఇట్లా సరిపోతుంది. ఇప్పుడు నేను ఈ కమెంట్ లో రాసేటప్పుడు పబ్లిక్ స్టాటిక్ అన్నిటి గురించి చెప్పాలి. ప్రతి దాని ముందు / రాసే బదులుగా దీని మధ్యలో రాసేస్తే అదంతా ఒక కమెంట్. కంపైలర్ రన్ చేయదు, మన అర్థం చేసుకుంటానికి మాత్రమే. సో ఇది ఒక సింపుల్ జావా ప్రోగ్రామ్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? కోడ్ రాసాక ఆఫ్టర్ రైటింగ్ ద కోడ్ యూ హ్యావ్ టు సేవ్ ద ఫైల్ విత్ క్లాస్ నేమ్ దట్ హ్యాస్ వాట్? మెయిన్ మెథడ్. సో మనం ఏం చేద్దాం ఇప్పుడు? సేవ్ చేద్దాం. సో గో టు ద ఫైల్ అండ్ క్లిక్ ఆన్ వాట్? సేవ్ యాజ్. సో ఈ సేవ్ యాజ్ లోకి వెళ్ళి ఎక్కడ సేవ్ చేస్తారంటే మీరు ఎక్కడ ప్రోగ్రామ్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారు అక్కడ. సో నేను సిలో లిఖిత అనే ఫోల్డర్ లో, సో హియర్ ఇన్సైడ్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ న్యూ ఫోల్డర్. అన్ని ఇందులో సేవ్ చేసుకుంటాను ఇక. సో ఈ న్యూ ఫోల్డర్ లో నేను జస్ట్ ఫుల్ స్టాక్ 17 అనే ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే ఫుల్ స్టాక్ 17 అండ్ దెన్ అందులో సేవ్ చేస్తారనమాట. సో ఇక్కడ ఏ నేమ్ తో సేవ్ చేయాలి? క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాను?
స్టూడెంట్, ఎగ్జాక్ట్ గా ఆ నేమే ఇవ్వాలి. డాట్ జావా. సో నేమ్ మారింది అనుకోండి, మనము మెయిన్ స్టాటిక్ ఇచ్చాం, క్లాస్ నేమ్ తోనే రన్ అవుతుంది. పేరు వేరేది ఇస్తే మెయిన్ మెథడ్ రన్ అవుద్దా? లేదు కదా. ఇప్పుడు నేను ఇఫ్ ఐఎమ్ కాలింగ్ విత్, ఇఫ్ ఐ హ్యావ్ టు కాల్ యూ, ఐ హ్యావ్ టు కాల్ విత్ యువర్ నేమ్. ఇఫ్ ఐ చేంజ్ ఎ నేమ్, యూ విల్ నాట్ బి రెస్పాండింగ్, రైట్? అట్లాగే. సో స్టూడెంట్ డాట్ జావా అని సేవ్ చేయాలి, డాట్ జావాతో సేవ్ చేయాలి. అందుకే నేను ఇక్కడ ఫైల్ నేమ్ డాట్ జావా అని ఇచ్చాను. అండ్ కంపైల్ అండ్ రన్. సో కంపైల్ చేయడానికి మనం యూజ్ చేయాల్సిన కమాండ్ ఏంటి? జావాసి ఫైల్ నేమ్ డాట్ జావా. సో ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్కి వెళ్తాం. సో కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళాక సి డ్రైవ్ లో సేవ్ చేసామా మనం? లేదు కదా. ఒకవేళ ఇక్కడ నేను జావాసి ఫైల్ నేమ్ ఏంటి? స్టూడెంట్ డాట్ జావా అని రన్ చేశాను అనుకుందాం. ఏమని వస్తుంది? లైక్ ఇన్వాలిడ్ ఫ్లాగ్, ఇట్స్ నాట్ ప్రెసెంట్. ఎందుకని అంటే మనం ఎక్కడ సేవ్ చేసాం? సి డ్రైవ్ లో ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసి అక్కడ సేవ్ చేసాం. సి డ్రైవ్ లోనే ఉందా? లేదు కదా. అక్కడ కంపైల్ చేస్తే ఎలా కంపైల్ అవుతుంది? కంపైల్ అవ్వదు. సో మనం ముందు ఆ పాత్ కి రావాలి. సో నేను ఎక్కడ సేవ్ చేశాను? మై కంప్యూటర్ లో సి డ్రైవ్ లో లిఖిత అనే ఫోల్డర్ లో I have created one more folder like full stack 17 అని ఇచ్చాను కదా. సో full stack 17 అని ఇచ్చాను. సో it is saved under that. నిన్న ఒకటి క్రియేట్ చేశాను అనుకుంటాను. సో అందుకని 2 ఫోల్డర్స్ ఉన్నాయి. సో I will remove one. ఓకే, ఫుల్ స్టాక్ 17 అనే ఫోల్డర్ ఉంది. సో ఇక్కడికి మనం అవైలబుల్ గా రావాలి. సేవ్ అయి ఉంది జావా ఫైల్, ఇంకా కంపైల్ అయ్యలేదు. సో ఈ పాత్ కి రావాలి. సో వీ హ్యావ్ టు give the come to that path. So cd what? Likita. So in the C drive I have a folder Likita, and in that I have created one more folder. What is that? Full stack 17. Spelling is something different. Okay, stack and రాలేదు. Okay, by mistake. SATCK 17. సో ఎగ్జాక్ట్ పాత్ వచ్చింది. ఇప్పుడు కంపైల్ చేసి చూద్దాం. జావా సి, వాట్ ఈస్ ద ఫైల్ నేమ్? స్టూడెంట్ డాట్ జావా. సో దెన్ ఓకే, we have set the path now. Okay, 1 second. Student స్పెల్లింగ్ మిస్టేక్. సో నా ఇప్పుడు ఎర్రర్స్ చూపిస్తుంది చూడండి. సో ఇంటర్ఫేస్ అండ్ నేను చాలా కమెంట్స్ రాశాను కదా, మేబీ ఇట్ ఈస్ నాట్ సేవ్డ్ ఆర్ ద కోడింగ్ హ్యాస్ సమ్ ఎర్రర్. వాట్ ఈస్ రీచ్డ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైల్ వైల్ పార్సింగ్ అన్నారు. మనం కమెంట్స్ రాసినప్పుడు సరిగ్గా కమెంట్ చేయకపోతే అవన్నీ రన్ అవ్వవు కదా, అందుకని మనకి ఎర్రర్ వస్తుంది. సో ఐ విల్ జస్ట్ చెక్ విత్ ద కమెంట్స్ వేర్ వీ హ్యావ్ రిటర్న్ public static void main string arguments and then class student. For once, I will just remove all the comments. I will save this in the text file. Whatever steps that I have given here for the program, I'm just maintaining here. And also here, we have to, okay, these also I will just remove. It can be there. I will show that. So save this and then go to the file, save. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కంపైల్ చేయగానే డాట్ క్లాస్ ఫైల్ అనేది రావాలి, బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ కంపైల్ ప్రాపర్లీ. సో అగైన్ ఐ విల్ బి కంపైలింగ్ జావా సి ఫైల్ నేమ్ డాట్ జావా. ఇప్పుడు ఎర్రర్స్ వచ్చినాయా? లేదు. సమ్వేర్ ఐ హ్యావ్ మిస్ప్లేస్ ద కమాండ్, సో ఇట్ ఈస్ కమింగ్ లైక్ దట్. సో జావా సి ఫైల్ నేమ్ డాట్ జావా. సో ఇమీడియట్ గా మీరు సేవ్ చేసిన ఫోల్డర్ లోకి వెళ్తే స్టూడెంట్ డాట్ క్లాస్ ఫైల్ వచ్చిందా లేదా? కంపైల్ అయితే మనకు వస్తుంది. ఎర్రర్స్ ఉంటే ఇందాకట్లాగా చూపిస్తుంది. ఇదేంటి? బైట్ కోడ్ విచ్ ఇస్ నాట్ రీడబుల్. మనం దాన్ని అండర్స్టాండ్ చేసుకోలేము. సో రన్ చేయడానికి ఏ కమాండ్ యూజ్ చేయాలి మనం? జావా ఫైల్ ని. సో బై దాట్ వీ విల్ బి గెటింగ్ వాట్? అవుట్పుట్. Understood? So this is explanation about the code. So I'm just writing here example, and this is explanation about the code. So whatever program you are writing.
సో ఇదంతా టెక్స్ట్ ఫైల్. ఎవ్రీడే మీకు వన్స్ ఎన్రోల్మెంట్ అయిపోయిందంటే రోజు ఈ టెక్స్ట్ డాక్యుమెంట్ రికార్డింగ్, క్లాస్ రికార్డింగ్ కూడా వస్తుంది మీకు. ఎవ్రీడే అటెండ్ అయిన వాళ్ళకి అవ్వని వాళ్ళకి అందరికీ మీకు రికార్డింగ్ అనేది వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏదన్నా పాయింట్ మిస్ అయి ఉండొచ్చు, సో మళ్ళీ వినొచ్చు అనమాట. మీ 6-7 months కోర్స్ అయ్యా కూడా 1 year పాటు రికార్డింగ్స్ ఉంటాయి. ఎప్పుడన్నా మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేటప్పుడు కానీ ఇంకేదన్నా మీకు అవసరమై రిఫర్ చేసుకోవాలనుకున్నా మీరు రికార్డింగ్స్ వినొచ్చు. అండ్ నోట్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు, నేను ఎవ్రీడే పంపించిన నోట్స్. ఓకే, సో దెన్ కంపైల్ చేసిన తర్వాత మీరు రన్ చేయగానే మీకు అవుట్పుట్ అనేది వాట్ ఎవర్ యు ఆర్ రైటింగ్ ఇన్ దిస్ system.out.println అనేది స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇది జనరల్ ప్రాసెస్, ఇంటర్నల్ గా జరిగే ప్రాసెస్. అండర్స్టూడ్? వాట్ ఎవర్ యు ఆర్ రైటింగ్ ఇట్ విల్ బి కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రెటెడ్ అండ్ రన్. సో ఎవరు కూడా ఎక్కువ రియల్ టైంలో ఇట్ విల్ నాట్ బి యూజింగ్ నోట్ ప్యాడ్ మచ్. అందరూ కూడా నోట్ ప్యాడ్ ఎవరు కూడా ఏ కంపెనీస్ లో కూడా యూజ్ చెయ్యరు అసలు. ఎందుకంటే అంత ఇప్పుడు రాయగానే ఎర్రర్స్ చూపించదు కదా, మనం కంపైల్ చేసేదాకా మనకి ఏ లైన్ లో ఎర్రర్స్ ఉన్నాయి అనేది తెలియదు. అందుకని we will not be using this to do it. Okay, I will be sharing if you want in the chat box about the code. I'm just sharing the program in the chat box. Check once if you want. I wrote the class, student, and then this. Okay, anyone who joined just now or new people, just you give a message to the admin number. I will share now in the admin number. Demo 1-2 sessions కూడా మీకు లింక్ ఇస్తారు. ఓకే, సో అవి చూస్తే కనుక మీకు ఇంకొంచెం క్లారిటీ, ఎందుకంటే ఫీచర్స్ అవన్నీ కూడా నిన్న కొంచెం ఎలాబరేటెడ్ గా చెప్పాను కాబట్టి యూ కెన్ గో త్రూ ద రికార్డింగ్. సో నేను ఒకసారి డెమో ఏ నెంబర్ కి మీరు మెసేజ్ చేయాలనేది చెప్తాను. జస్ట్ ఐ విల్ బి షేరింగ్ హియర్. సి, సో అందరూ ఈ నెంబర్ కి మెసేజ్ ఇవ్వండి. 8978345335. 8978345335. సో అందరూ కూడా డెమో సెషన్ అటెండ్ అయ్యానని చెప్పండి. ఒకవేళ ఇవాళే ఫస్ట్ డెమో సెషన్ అయితే టుడేస్ డెమో 1 సెషన్ ఐ హ్యావ్ అటెండెడ్ అంటే 1-2 సెషన్స్ కూడా మీకు రికార్డింగ్స్ పంపిస్తారు. సో అందరూ ఈ నెంబర్కి ఒక్క నిమిషం టైం తీసుకొని మెసేజ్ ఇవ్వండి సో దట్ యూ విల్ గెట్ ఆల్ ద రికార్డింగ్స్. ఓకేనండి, ఓకే. సో ఇది జనరల్ గా జావా ప్రోగ్రామ్ రన్ చేయడానికి మనం రాస్తాం. సో నెక్స్ట్ రేపటి సెషన్ లో, మండే సెషన్ లో ఎక్లిప్స్ ఇన్స్టాలేషన్ చూపిస్తాను. సో దేర్ ఆర్ మెనీ ఐడిఈస్ యూ కెన్ వర్క్ విత్. ఇంటెలిజే ఐడి ఉంది, ఎక్లిప్స్ ఉంటుంది, నెట్ బీన్స్ ఉంటుంది, చాలా ఉంటాయి. సో మోస్ట్లీ వీ విల్ బి వర్కింగ్ విత్ ద ఎక్లిప్స్ ఐడిఈ హియర్. సో ఎక్లిప్స్ ఐడిఈ గురించి మనం వర్క్ చేస్తాం. బట్ మీరు ఎక్కడైనా వేరే ఇంటెలిజే ఐడి కానీ ఏదన్నా మీరు క్రాస్ వస్తే నేను అది కూడా కావాలంటే 1-2 సెషన్స్ ఇన్ బిట్వీన్ ఎప్పుడైనా చెప్తాను. అదర్వైజ్ వీల్ వర్క్ విత్ వాట్? ఎక్లిప్స్. సో ఎక్లిప్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాలేషన్, దాంతో జావా ప్రోగ్రామ్స్ ఎట్లా రన్ చేయాలనేది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నంత కష్టంగా కూడా ఉండదు. అదే మనకి ఓవరాల్ స్ట్రక్చర్ రాసేస్తుంది. ఇప్పుడు మనం ఎక్లిప్స్ లో ప్రోగ్రామ్ రాయాలంటే ఈ క్లాస్ నేమ్, మెయిన్ మెథడ్ మొత్తం కర్లీ బ్రేసెస్ రాసేస్తుంది. మనం రాయాల్సిన ఒకే ఒక లైన్ ఏంటి? system.out.println. వీటికి కూడా షార్ట్ కట్స్ ఉంటాయి. సో ప్రోగ్రామింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. జావా అనేది ఏమంత టఫ్ ఉండదు. సో మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే అండి, ఎనీ క్వశ్చన్స్ ఆన్లైన్ స్టూడెంట్స్? ఎక్లిప్స్ అనేది ఆన్లైన్ కంపైలర్ అంటారా? ఆన్లైన్ కంపైలర్ కాదండి, ఎక్లిప్స్ అనేది ఆన్లైన్ కంపైలర్ కాదు, మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఇట్స్ జస్ట్ ఐడి ఎన్విరాన్మెంట్ అన్నమాట. మనము జస్ట్ అది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటాం.
మన కంప్యూటర్లో. దాన్ని ఇక మనం ఇంటర్నెట్ అవసరం లేదు. నార్మల్గా నోట్ ప్యాడ్లో రాసి ఎట్లా రన్ చేసుకుంటున్నామో అలాగే రన్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా కోడ్ అందులో ఎగ్జిక్యూట్ చేయొచ్చు అంటారా? ఎగ్జిక్యూట్ చేయొచ్చు. దానికి కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, సో ఒక నోట్ ప్యాడ్ లో రాసి మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళి కంపైల్ చేసి రన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎక్లిప్స్ లో చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ మీకు చూపిస్తాను, డౌన్లోడ్ ఇన్స్టాలేషన్ మీకు ఇంకా తెలియదు కాబట్టి జస్ట్ ఈజీగా ఎట్లా ఉంటుంది అనేది జస్ట్ ఒక ఐడియా కోసం చూపిస్తాను. ఎక్లిప్స్ మీరు నెట్ నుంచి ఫస్ట్ టైం డౌన్లోడ్ చేయాలంటే నెట్ ఉండాలి. డౌన్లోడ్ చేసుకొని మన్స్ ఇన్స్టాల్ చేసుకున్నాము అంటే ఈజీగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇట్లా మీరు ఇందాక నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను కదా, అట్లా ఒక ఫోల్డర్ ని మనం ఆ ఫోల్డర్ ని ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. సి లిఖిత నేనేం క్రియేట్ చేశాను 17 స్టాక్ కూడా స్పెల్లింగ్ SATCకేనా లేదంటే కొత్త ఫోల్డర్ క్రియేట్ అయ్యి ఓపెన్ అవుతుంది. సో ఇందులో ఎట్లా అంటే ఈజీగా మనం ప్రోగ్రామ్ రాసి రన్ చేసేస్తాం అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా క్లియర్ గా ఎలాబరేట్ గా నేను నెక్స్ట్ సెషన్ లో చెప్తాను. సో వన్స్ మనం వచ్చాక వెల్కమ్ స్క్రీన్ వస్తుంది. యూ విల్ బి గోయింగ్ టు ఫైల్ న్యూ ప్రాజెక్ట్, జావా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ గురించి అంత వరీ అవ్వద్దు, నేను నెక్స్ట్ సెషన్ లో స్టెప్ బై స్టెప్ చెప్తాను మొత్తం. ప్రాజెక్ట్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చిన తర్వాత యూ కెన్ గివ్ అండ్ యూ కెన్ జస్ట్ సేవ్ హియర్. వెన్ యూ సేవ్ ఇట్ ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది అనమాట. మనం ఇందాక ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా అట్లాగా. సో మనం రైట్ క్లిక్ చేసి న్యూ జావా ఇక్కడ ముందే సెలెక్ట్ చేసుకుంటాం. క్లాస్ మనం రాసేది ఏంటి క్లాస్. సో క్లాస్ నేమ్, సో నేను ఇక్కడ జస్ట్ కోర్ జావా ప్రోగ్రామ్స్ కాబట్టి కోర్ అని స్టూడెంట్ అని క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసి మనకి మెయిన్ మెథడ్ కావాలి కాబట్టి మనం సెలెక్ట్ చేసేసుకుంటాం. ఈ ప్రాసెస్ అంతా మీకు ఇప్పుడు కన్ఫ్యూజ్ గా ఉంటుంది. జస్ట్ డోంట్ వరీ అబౌట్ దాట్. మనకి డైరెక్ట్ గా ఎట్లా కోడ్ వచ్చేస్తుందని చూపించడానికే మీకు ఇది ఓపెన్ చేశాను. ఇట్లా వచ్చేస్తుంది అనమాట ఎక్లిప్స్ లో. మనం క్లాస్ నేమ్ ఇస్తే చాలు, .జావాతో సేవ్ అయిపోయి ఇట్లా ఓపెన్ అయిపోతుంది. ఇందులో మనం ఏం రాస్తాం, system.out.println అని రాసి వెల్కమ్ టు జావా అని రాస్తాం. సో దీనికి ఒకే ఒక్క రన్ కమాండ్ ఉంటుంది. సో మనం రన్ చేయగానే అదే కంపైల్ చేసేసి రన్ కూడా చేసేస్తుంది అండ్ మనకి అవుట్పుట్ కనిపిస్తుంది. సో ఈ సెట్ ద పాత్, టెంపరీ, పర్మనెంట్ ఇవేం అవసరం లేదు. జస్ట్ మన ఎక్లిప్స్ లో ఫస్ట్ టైం చేసేటప్పుడు మాత్రం ఈ జావా ప్రాజెక్ట్ ఇవన్నీ కొంచెం మీరు నేర్చుకోవాలి. అది వన్ టైం ప్రాసెస్, మీకు అర్థమైపోతుంది. తర్వాత నుంచి మీరు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ కి రైట్ క్లిక్ చేసి న్యూ క్లాస్ అని ప్రోగ్రామ్ రాసేస్తారు. సో స్ట్రక్చర్ అంతా క్రియేట్ అయిపోతుంది. వస్తున్నాను అండ్ జస్ట్ మనం ఏం చేస్తాం, రన్ చేస్తాం అంతే, మనకి అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఈ ప్రాసెస్ గురించి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది నేను నెక్స్ట్ సెషన్ లో ఎలా అయితే JDK డౌన్లోడ్, ఇన్స్టాల్ స్టెప్ బై స్టెప్ చెప్పాను, ఇదంతా కూడా మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీకు తర్వాత స్క్రీన్ షాట్స్ కూడా పంపిస్తాను. సో మీరు అట్లా డౌన్లోడ్, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నోట్ ప్యాడ్ లో అన్ని స్టెప్స్ రాశాను కదా మీకు ఎట్లా చేయాలి అని. ఈ స్టెప్స్ చూసారంటే ఎవరికైనా ఈజీగా అర్థమైపోతుంది ఎట్లా రాయాలి, ఎలా సేవ్ చేసుకోవాలి అని. ఓకే, సో మీరు కూడా అట్లాగే సేవ్ చేసుకోవచ్చు. సో నేను దోస్ ఆర్ అటెండింగ్ ఆన్లైన్, ఈ స్టెప్స్ కూడా నేను మీకు చాట్ బాక్స్ లో పంపిస్తున్నాను. సో దాట్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా డౌట్ ఉందంటే మీకు ఈ రికార్డింగ్ లింక్ ఇస్తారు, అది యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు. సో మీరు ఆ రికార్డింగ్ లింక్ చూసి కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి రేపు కమాండ్ ప్రాంప్ట్ లో రన్ అయిందా లేదా, ఏమైనా ఎర్రర్స్ వచ్చినాయా డిస్కస్ చేయండి. అంటే రేపు లేదండి, సాటర్డే సండే సెషన్ ఉండదు, మళ్ళీ మండే ఉంటుంది. ఈ లోపు మీరు ఇదంతా ఇన్స్టాల్ చేసి ఉండండి. ఎక్లిప్స్ మనం మండే డిస్కస్ చేద్దాం. ఓకేనా అండి? ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? క్లియర్ అండి. ఇవాళ సెషన్ అందరికి అర్థమైందా అండి? ఓకే, మీకు అర్థమైందా అండి? నిన్న మిస్ అయ్యారు కాబట్టి మీకు కొంచెం ఏమైనా కన్ఫ్యూజ్ ఉండొచ్చు. ఒకసారి రికార్డింగ్స్ వినండి డౌట్ ఉంటే. మండే నుంచి వేరే నెక్స్ట్ మేబీ ఆఫ్లైన్ వచ్చే వాళ్ళు వస్తారు, లేదా వాళ్ళకి ఎగ్జామ్స్ ఎట్లుంటే ఆన్లైన్. ఓకే, దెన్ ఆల్ ఆఫ్ యూ జాయిన్ ఆన్ మండే సెషన్ అగైన్. విల్ కంటిన్యూ ఆన్ దట్. థ్యాంక్ యూ.